లక్ష్మణుడితో ఎప్పుడు కూడి ఉంటాడు రాముడు. లక్ష్మణుని క్షణకాలం కూడా వదిలిపెట్టి ఉండడు రాముడు. రామ లక్ష్మణుల యొక్క కూర్పు ఎంతో గొప్పది. మనకి చిన్ననాడు సీతా అమ్మవారు అంటే మన రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, భరతుడు, శత్రుఘ్నుడు వాళ్ళు చిన్ని పిల్లలుగా ఉన్నప్పుడు నలుగురిని 4 ఊయలలో పడుకోబెట్టారట. పడుకోబెడితే భరతుడు, శత్రుఘ్నుడు చక్కగా ఆడుకుంటున్నారు. కానీ రాముడు, లక్ష్మణుడు ఒకటే ఏడుపు, పెద్దగా ఏడుస్తున్నారు. ఎన్ని రకాల లాలనలు పరిచర్యలు చేసినా వాళ్ళ ఏడుపు ఆగటం లేదు. తల్లులకు అర్థం కావట్లా, ఎందుకు ఈ ఇద్దరు పిల్లలు ఇలా ఏడుస్తున్నారు అర్థం కాకపోతే త్రికాల వేది సకలము తెలిసినటువంటి వాళ్ళ పౌరోహితుడైన వశిష్ఠ మహర్షి వచ్చి ఈ ఇద్దరిని ఒకే ఉయ్యల్లో పడుకోబెట్టాడు. అప్పుడు ఏడుపు ఆపేశాడు. ఇది జరిగింది. ఇది మనకి బాలకాండలో వస్తుంది, వాల్మీకి రామాయణంలోనే. అంటే ఏమిటి అర్థం అంటే చిన్ననాడు కూడా కనీసం నిద్రపోయే సమయంలో కూడా వాళ్ళిద్దరూ వీడిపడి ఉండరు. అంటే సాక్షాత్తు లక్ష్మణస్వామి ఆదిశేషుడి అంశే.